ముందు శ్రీరంగ మన దుకాణాలు మన అన్నాడు, తర్వాత తెలంగాణ బచావు. ఇట్లా అంటే అందరితో భావాలను చర్చించుకున్నప్పుడు ఏది పెట్టాలి ఏంది అనేటువంటి ఒక ఇది వస్తుంది. కాబట్టి ఇంతకుముందు సార్ మాట్లాడినట్టు, ఇంతకుముందు ఇక్కడ తెలంగాణ ఆ సార్ మాట్లాడు వ్యాపారస్తులు. నేను ఏం చెప్తున్నానంటే, ఈ దేశంలో మార్వడి, రాజస్థాన్, గుజరాతీ వ్యాపారస్తులే కానీ వాళ్ళే కానీ అసలు ఈ దేశాన్ని గౌరవించరు. దేశాన్ని గౌరవించరు. ఎందుకంటే సోయాబుద్దీన్ అని చెప్పేసి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద తీవ్రవాది, అంటే గుండా, ఆ సోయాబుద్దీన్ చంపింది ఎందుకో తెలుసా మీకు? ఈ దేశంలో 36 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, 37 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చారు. ఎందుకో తెలుసా? ఈ మార్వడి, రాజస్థాన్ వ్యాపారస్తులు దేశమంతా చొరబడి అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులను దెబ్బతీసి కోట్ల రూపాయలు పోగు చేసుకుని, ఇంతకుముందు సార్ చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ పార్టీ, లోకల్ పార్టీలను కావచ్చు, జాతీయ పార్టీలను కావచ్చు మేనేజ్ చేస్తా ఉన్నారు. సోయాబుద్దీన్ అందుకే చంపేశారు. మీరు కావాలంటే ఎవిడెన్స్ బయటకు తీయండి. వాళ్ళ భార్యను కూడా చంపేశారు, చుట్టాలను కూడా లేకుండా చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటి నిందితుడు పేరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ గుజరాత్ నుంచి తడిపారంటే మీ అందరూ తెలుసు కదా, 3 నెలలు రాష్ట్ర బహిష్కరణ గురైనటువంటి వ్యక్తి తడిపాష్, హోంమంత్రి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా డీజీపీ గారికి లెటర్ ఇస్తే మన పిడమర్తి రాజాని హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను పొద్దున 3 గంటలకు ఎత్తుకున్నారు, పొద్దురాజాని 12 గంటలకు జిలకర సీనని గాలింపులు, మాట్లాడే వాళ్ళ మీద కేసులు, పాట పాడినటువంటి వ్యక్తుల మీద కేసులు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఈ దేశం మొత్తం వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది. ఏమన్నా ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో, మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు. మన హక్కుల్ని అడిగితే కూడా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, పైగా దాడులు చేస్తా ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా మా సంస్కృతి అయితే అది కాదు పోయి, కానీ మేమే బూతులు మాట్లాడాలనుకుంటే ఖబర్దారు మార్వాడి గుండాలారా, మాకంటే బూతులు ఎవరు మాట్లాడారు? మేము పచ్చి పల్లెటూరులో పుట్టినాము. మీరు సంస్కారంగా మాట్లాడితే సంస్కారంగా మాట్లాడండి. ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏందో అనుకుంటే చర్చ పెట్టండి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవి మార్వాడి ఛానల్. ఆయన ఎవరు? పక్క సనాతన ధర్మాన్ని, వర్ణ వ్యవస్థను సమర్థించేటువంటి ఛానల్ అది. అంబేద్కర్ తీర్థ సంపద అన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టుకున్నారు. దళిత మహిళలు ఏమంటారు, వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కోంటలను తిట్టారు కదా, కోంటలు అవునరా, మా ఊళ్ళో ఉన్న కోంటాన్ని మేము తిట్టుకుంటాం, కలిసి ఉంటాం, కొట్టుకుంటాం. కోంటలు చచ్చిపోతే మా మాదిగాళ్ళని పోయి డప్పు కొడతారు, మా బ్యాగులను పోయి బొంద తీస్తారు, వాళ్ళ పిల్లైనా మమ్మల్ని పిలుస్తాడు, ఇంత గోవ పెడతాడు. మా పిల్ల పేరు, మా అక్కకో చెల్లకో పిల్లైతే ఆయన వస్తాడు. మా పిల్లలకు ప్రతి ఒక్కరు సంబంధం ఉంటుంది. మా ఊళ్ళో మేము పెట్టుకుంటే కలిసి ఉంటాం. మీరెవరు? మార్వాడిస్ మీరెవరు? ఏ బంధం ఉంది మాతో మీకు? కాబట్టి 350 ఏళ్ల కింద నిజాం మిమ్మల్ని రానిచ్చాం కదా, 350 ఏళ్ల కింద వస్తే మీరు ఇంకా తెలుగు ఎందుకు స్పష్టంగా నేర్చుకోవాలి? తెలుగు నేర్చుకోవాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి పండుగ కూడా తెలియదు వాళ్ళకి. బతుకమ్మ పాట పాడాలంటే పాడతాడు, పూరవాడు పాడతాడు మా దగ్గర బతుకమ్మ పండుగ. కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే, వాళ్ళ దగ్గర కొనకండి, వాళ్ళ దగ్గర తినకండి. ఢిల్లీ మిఠాయి, హల్దీరాము, దాదూసు, లేకపోతే బికనియర్ వాళ్ళ చిట్పట్, బింగోలేసు, ఈ కంపెనీలలో పోండి. సుచిత్ర నుంచి మీరు కళ్ళకు పోతుంటే కళాకారులు పెద్ద గోడౌన్స్ ఉంటాయి, అక్కడ కంపెనీలు ఉంటాయి, బయట నుంచి గేట్లు వేస్తారు. ఇంతకుముందు మన పిడమర్తి రవాణా చెప్పినట్టు 300కు 250 రూపాయలకు బీహార్ ఒడిశా కార్మికులతో వాళ్ళని పెద్ద పెట్టుబడిదారులు కాదు సార్, వాళ్ళు కార్మికులే. పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళతో మనకేం బాధలేదు. అప్పుడు ఇదే అన్నాం కదా, వాళ్ళు పెద్ద కంపెనీ ఒకటో ఉండొచ్చే వాళ్ళు. కానీ ఆ కార్మికులను పెట్టుకొని లోపల వాళ్ళు బయట గెడలు పెట్టి ఒక పిఎఫ్ ఉండదు, ఈఎస్ ఉండదు, వాళ్ళకి తిండి పెడుతున్నారు. వాడు అసలు లోపల బతికిడో సచ్చిడో కూడా ఆ కంపెనీస్ ఉన్నాయి, నేను చూపిస్తాను. హల్దీరామ్ అనేటువంటి కంపెనీ పెద్ద కంపెనీ దేశంలో, బికనియర్ వాళ్ళ పెద్ద కంపెనీ. దాదూస్ అని చెప్పి హైదరాబాద్ పెద్ద ఫేమస్ మిఠాయి షాప్. మరి మన పుల్లారెడ్డి ఉన్నది, మన వెల్లంకి ఉన్నది, మన దుర్గా ఉన్నది, మన తెలుగుల షాపులు ఉన్నాయి కదా. పక్కనున్న ఆంధ్రుల దుకాణంలో కొనకండి అన్నారు అప్పుడు తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వేరు? మరి రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. శరీరం లాంటి అయితే విడిపోతే పాకిస్తాన్ మాట్లాడింది. కాబట్టి ఏమంటుంటే, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మార్వాడి, గుజరాతీల దగ్గర డబ్బుల కోసం, అంటే చిల్లర కోసం ఆశపడి మన ప్రాణాలని, లేకపోతే మన వృత్తులని, మన తెలంగాణ సమాజాన్ని మొత్తం తాకట్టు పెట్టారు. నార్త్ పార్టీగా అన్ని పార్టీలకు నేను చెప్తా ఉన్నాను. మా పార్టీ అంటా ఉన్నారు కదా, అసలు మా పార్టీ నార్త్ ఇండియాలో లేనలేదు. మా పార్టీ కేవలం సౌత్ ఇండియాలో ఉంటుంది. మేము సౌత్ ప్రజల కోసమే పనిచేస్తాం. తెలంగాణ ప్రజల కోసం మా ప్రాణాలు ఇస్తాం. మా ప్రాణాలు తీస్తా అంటే ఇంతకుముందు మచ్చదేవేంద్ర చెప్పింది కదా, మా పార్టీ ఏమేం చేయగలుగుతుంది? మేము చంపితే సచ్చిటోళ్ళం కాదు, తిరిగి చంపడం, కొడితే పడేటోళ్ళం కాదు, కొట్టి మీ మీద కేసులు పెట్టుకున్నాం. ఖబర్దార్ బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఈ నేల కోసం వస్తాం మేము. ఎందుకంటే తమిళ భాష కోసం మా పార్టీ ముగ్గురు ప్రాణ త్యాగం చేశారు. ప్రాంతీయవాదం కోసం పనిచేస్తాడు. తమిళ్ ఇక్కడ రుతాం మేము. మా తెలంగాణ యాసని, భాషని, మా సంస్కృతి, మా సాంప్రదాయాలను ఇక్కడ రుద్దుతాం. మా ప్రజల చైతన్యం తీసుకొస్తాం. బంగిడి ఎక్కడిదండి? బంగిడి మా బతుకమ్మ ఆడడం నేర్చుకోండి మీరు. మా బోనాల పండుగ చేసిరా? నేను చెప్తున్నా, మా సమ్మకి ఇంతకుముందు సార్ చెప్పిన వైశ్య సంఘ లీడర్, ఎప్పుడైనా సరే మేము కళ్ళు శాఖ పోస్తాం, ఆటలు పోస్తాం, నల్ల కొన్ని పోస్తాం.
తల్లి దేవత సల్లగా చూడంటే ఏమైందిరా బిడ్డ అని మా దేవతలు కూడా మాతో మాట్లాడతాయి. మీ మార్వాడి దుకాణంలో పోయింది పిడమత్తిరవన్నా దేవుళ్ళ ఫోటోలు ఉండవు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళు హిందువులు అని చెప్తారు. మీరు హిందువులు కూడా కాదు, ఖబర్దారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి కొత్త షాపులు పెట్టడానికి వీల్లేదు, మా స్థానిక వ్యాపారస్తులపై దాడులు చేయడానికి వీల్లేదు. మీరు ఇక్కడ ఏం పెట్టుకున్నా సరే మా డిమాండ్ ఏంది, వర్తక వ్యాపార చట్టం తీసుకొని వస్తా ఉంటున్నాం. మేము ప్రభుత్వంతో కొట్లాడుతూ ఉంటున్నాం. మీరు కంపెనీలు పెట్టుకున్నా, భూములు పెట్టుకున్నా, ఇక్కడ పరిశ్రమలు పెట్టుకున్నా 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కల్పించాల్సిందే. అది మా ప్రధానమైనటువంటి డిమాండ్. నెంబర్ 2, ఇంతకుముందు అన్న చెప్పాడు, గిరిజన నాయకుడు చెప్పాడు, బనిసంజి ఏం మాట్లాడుతాడు, కేంద్ర మంత్రి మన పిడమత్తి రవాణా చెప్పినట్టు తంబాకు అమ్ముకో బనిసంజి. ఆయన ఏం చెప్తున్నాడు, కట్టుకొని ఎవరంటారు, కట్టుకొని అంటాడు. పిచ్చోడే మంచోడు అర్థం కాదు బనిసంజికి. ఈ రోజు తాండాలలో గిరిజన గూడాలలో ఆడపిల్లని గిరిజనలో కోసుకుంటారు, మా ఎస్సీ కాలనీలలో ఎస్సీలో కోసుకుంటారు. హిందూ సమాజానికి మాత్రమే ఎవరు ఆరేకటికలు పోషిస్తారు, ముస్లింలు ముస్లింలో కోసుకుంటారు. తెలియదు బనిసంజికి. ఆదివాసీ ఏరియాలలో ఆదివాసులు కోసుకుంటారు. కనీసం హైదరాబాద్ మొహం చూడనటువంటి ఆదివాసులు ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు పోషిస్తారు, ఆరేకటికలు పోషిస్తారా? కాదు, ఆరేకటికలు కేవలం మన హిందూ సమాజాన్ని పోషిస్తారు, ముస్లింలో పోషిస్తారు. కాబట్టి బండి సంజయ్ అయినా, మాధవి లత అయినా, మార్వాడి లత అయినా, గుజరాత్ సంజయ్ అయినా, రాజస్థాన్ సింగ్ అయినా, మీరు మార్వాడుల డబ్బులు తీసుకుంటా అంటే తీసుకోండి, కానీ తెలంగాణ ప్రజలు ఓట్లాడకండి. టైం లేదు కాబట్టి చాలా ఉన్నాయి, మాట్లాడదాం. చాలా మందికి అవకాశం రాకపోతే దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, ఒక్కడి కేంద్రంగా ఉద్యమం ఉండకూడదన్న. మేము మా పార్టీలలో ఉద్యమాలు లేవనెత్తలేదు. రవాణా చెప్పినప్పుడు కూడా అత్తాపూర్లో ఎవరు జ్యోతి అనేటువంటి అక్క వాళ్ళ కొడుకు చైతన్య అనేటువంటి శరత్ చైతన్య అనేటువంటి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి పర్సనల్ వెళ్ళి మాట్లాడా. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మేము బీజేపీలోనే ఉన్నామన్నా, కానీ వాళ్ళ ఆధిపత్యాన్ని దుర్మార్గమైనటువంటి ఇది భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అనే వాళ్ళు అని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ సాయిని కొట్టింది వాళ్ళే మోండా మార్కెట్ లో. సరే ఓకే, వాళ్ళు ఒకటైతే సంతోషం లేదు, కాదని అంటలేదు. మేమేం మిమ్మల్ని కొట్టలే కదా, ఫిలం పేరుతో కంజాత్ మాకెలవడం తిట్టింది నువ్వే, మా పాల వృత్తిని అవమానించింది నువ్వే, మా ముద్రాజుని కొట్టింది నువ్వే. అడుగుతా బనిసంజయ్ ఆరకట్టుకన్నా కూడా చెవులపొంటి రక్తం గారి ఆరకట్టుకే సిగ్గు తెచ్చుకొని ఆయన పరామర్శించు. మొన్న 6వ తారీఖు ఆయన హోం మంత్రి వచ్చేదండే అమిత్ షా రాలేదు, వస్తే కనుక క్వశ్చన్ చేసేవాళ్ళం. కాబట్టి ప్రజాస్వామ్య వ్యతిరేకులు వీళ్ళు రాజ్యాంగం గౌరవం ఇంకోటి మాట్లాడుతున్నారు, రాజ్యాంగం అంటారు కదా. ఆర్టికల్ 19 ఈ క్లాస్ 1 ప్రకారం ఎక్కడైనా బతకొచ్చు. ఎంత గొప్ప ప్రేమ పుట్టుకొచ్చిందిరా మీకు అంబేద్కర్ మీద. ప్రతి మారవెడుతుకోవాలి అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని రాజ్యాంగాన్ని మాకంటే ఎక్కువ మీరే ప్రచారం చేసుకోండి. ఏ సామాజిక ఉద్యమాలలో పెట్రోల్ రేటు పెరిగినా, గ్యాస్ రేటు పెరిగినా, డీజిల్ రేటు పెరిగినా, ఇటువంటి అక్కలపైన అత్యాచారాలు జరిగినా, లేకపోతే ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు రోడ్లు ఎక్కి ఎప్పుడైనా సరే ఒక్క మారవాడి కానీ ఇంద్ర పార్క్ దగ్గరలో ఏదో రోడ్డు మీద ధర్నా చేసినప్పుడు చూసినా, కనీసం పుల్డంలో జవాన్లు చనిపోయినప్పుడల్లా వీళ్ళు గొంతెక్కి పోరాటం చేశారా? ఒక్కరు ఇవ్వండి. అంతకుముందు అన్న కేసు చెప్పాడు, కనీసం పోలీస్ స్టేషన్ కూడా పోరు. ఎందుకంటే డీజీపీ లెవెల్ నుంచి మొదలు పెడితే కింద ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు. కాబట్టి అన్నింటి మేనేజ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు, పోలీస్ వ్యవస్థ. ఆఖరి సుప్రీంకోర్టు జడ్జి యశ్వంత్ రావు అనేట ఆయన 150 కోట్లు తీసుకొని దొరికాడు. ఆయన ఎవరు అనుకున్నాడు? ఆయన కూడా మారవాడినే. న్యాయ వ్యవస్థని ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగలు. కాబట్టి మనం చైతన్యమై తిరగబడితే వాడు ఎంత పెద్ద నాయకుడు అయినా తోకముడవలసిందే. మీ అందరి తెలంగాణ బచావు అయినా, మేము ఏర్పాటు చేసే జేఏసైనా, పిడమర్తి అయినా, ఏ పిలుపునిచ్చినా సరే అన్న మీ శిష్యులుగా నేను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అన్న కొట్లాడేటప్పుడు నేను చాలా చిన్న పిల్లలు, నూనె మిసాల పిల్లవాడిని. ఉత్సాహం ఉండే, తెలంగాణ పిచ్చి ఉండే, కానీ అంత అవగాహన ఉండకపోతే. దళితుడు ముఖ్యమంత్రి అంటే నేను మావోడు అవుతున్నాడు నేను అనుకున్నాను, మోసపోతాను అనుకోలే. ఆ పిచ్చిలో కొట్లాడినాను, కానీ ఇప్పటి నుంచి మోసపోము. అన్ని కులాలకు సంబంధించింది ఇది. మాలలకు, మాదిగోళ్లకు, కోమటోళ్లకు, పద్మశాలులకు, స్వర్ణకారులకు కాదు, తెలంగాణ ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్య. కాబట్టి అన్ని కులాలు ఏకమై, అందరూ వ్యాపారులు ఏకమై, ఇంతకుముందు అన్న చెప్పినట్టు రియల్ ఎస్టేట్ అందరూ ఏకమై కొట్లాడితే కనుక ఎంత పెద్దోడైనా తోకమిడవలసిందే. నేను ప్రాణాలకు భయపడే వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు. నిజంగా వాళ్ళు చెప్తారు కదా, శాంసన్ తమిళనాడు కింద డోర్ నాయన మీ దాంట్లో గర్వాపతి సిస్టమ్, క్రిస్టియన్ అనుకోపోయి గర్వాపతి సిస్టమ్ ఉంది కదా. ఒక క్రిస్టియన్ హిందువుగా మార్చొచ్చు అంటారు కదా. రేపు అయ్యప్ప మాలో ఆంజనేయ స్వామి వేసుకుంటాం. మా ఉద్యమంతో మీరు నడుస్తారా చెప్పండి. వీళ్ళకి కావాల్సిన మతం కాదు. మరి సరే పోయి తెలంగాణలో ఉన్నటువంటి క్రిస్టియన్లకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాదా? ఆయన కూడా ప్రధానమంత్రి కదా. మరి ఆయన లేపిండి అనుకో. తెలంగాణలో ముస్లింలకు ప్రధానమంత్రి కదా. మీరు చెప్పండి. మరి మేము హిందువులు ముస్లిం వేరు వేరుగా చూస్తామని మాధవి లత, బండి సంజయ్, కిషన్ ఈయన పేరు ఏం పేరు రాయసింగ్ చెప్పదలుచుకుంటే చెప్పండి. అలా అయితే కనుక ఎన్నికల కమిషన్ మీ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తుంది. మతతత్వ పార్టీలకు, కులతత్వ పార్టీలకు తావు లేదు.
దొంగలు మీరు. కాబట్టి కులం చుట్టూ మతం చుట్టూ చర్చను తిప్పకండి. తెలంగాణ వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్నటువంటి సబ్బాన కులాలు, స్వర్ణకారులు కావచ్చు, ఆర్యవైశ్యులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఏవైతున్నారో అవన్నీ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి. వాళ్ళ పక్షాన మీరు నిలబడలేదు. రానున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అన్ని కులాలు మీకు బుద్ధి చెప్తారు. కేవలం మీరు గుజరాత్, రాజస్థాన్, మారేళ్ళలో ఓట్లాడకండి, తెలంగాణ ప్రజలు ఓట్లాడకండి. ఈ బీజాలు నాలో నాటింది. ముఖ్యంగా చెప్పాలంటే పిడమర్తి రవణ ఒక సంవత్సరం కింద నాకు ఫోన్ చేశాడు. తమ్ముడు, ఈ మార్వాడి అంశం మీద నువ్వు చాలా బలంగా మాట్లాడుతున్నావు అంటే, అన్న జీలకర్ర సీనన్న దగ్గర నెంబర్, ఎందుకంటే తెలియాలి, జీలకర్ర సీనన్న దగ్గర నెంబర్ తీసుకుంటే అవునన్నా మాట్లాడుతున్నావు అంటే, తమ్ముడు మరి నేను కూడా క్వశ్చన్ చేశాను. అదేందన్నా మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉండి దీని ఎలా కొట్లాడతావు అంటే, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత అంటే పార్టీలకు అతీతంగా ఇదే చేస్తానని నా ప్రాంతాన్ని కాపాడుకుంటా అన్నాడు అన్న. కాబట్టి ప్రాంతం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీలో అయినా సరే, ఏ పార్టీలో అయినా సరే, మనకు అనుకూలంగా పనిచేసే గుజరాత్ అయినా మనవుడే, మనకు వ్యతిరేకంగా పనిచేసే మన ఊరోడైనా గుజరాత్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.